హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నానండి. త్రిబులం రైస్ అనమాట. త్రిబులం అంటే ఏం లేదండి, మీల్ మేకర్ మింట్ రైస్ అనమాట. షార్ట్కట్లో చేసి పెట్టాను. సో మీల్ మేకర్లో మనకి కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వాటితో పాటుగా బి విటమిన్ ఉంటుంది, కాల్షియము ఎక్కువ ఉంటుందండి. సో నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో, వెజిటేరియన్ వాళ్ళు హ్యాపీగా మీల్ మేకర్ తింటే ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి అన్నమాట. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతానండి. ఫస్ట్ ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట, పేస్ట్ లాగా చేయడం కోసం. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మినపప్పు, పచ్చిశనగపప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుని మొత్తం కలిపి మనం రోస్ట్ చేసుకోవాలండి. సో ఇట్లా మంచిగా రోస్ట్ అవుతూ ఉన్న తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ అయ్యాక ధనియాలు, జీలకర్ర ఇది కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుని వీటిల్లో కలిపి వేయించేసుకోవాలండి. సో ఇవి బాగా వేయించాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే చాలన్నమాట. సిమ్లోనే పెట్టుకుని రోస్ట్ చేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు వీటికి 4 ఎండుమిరపకాయలు, ఒకటి ఏమో స్టార్ అనస్ ఇది కూడా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా జస్ట్ కలర్ చేంజ్ అయితే చాలండి. షాజీరా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ దాంతోపాటు 2 ఇలాచీలు కూడా యాడ్ చేయండి. ఇవన్నీ వీటితో పాటుగా అనాస పువ్వు కూడా కొంచెం నేను యాడ్ చేశాను చూసారా, అట్లా కొంచెం యాడ్ చేసుకోండి. వీటికి లవంగాలు, దాల్చిన చెక్క మీకు విడిగా ఉంటే యాడ్ చేసుకోండి. నాకు పౌడర్ ఉంది, సో నేను పౌడర్నే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నిటిని కలిపి మిక్సీలో చక్కగా, మరీ మెత్తగా కాదండి, కోర్సుగా అయినా పర్వాలేదు, మిక్సీ పట్టేసుకుని పౌడర్ లాగా చేసుకోండి. ఇక్కడ లవంగాలు 2 నుంచి 3, దాల్చిన చెక్క ఒక పెద్దది తీసుకోండి, సరిపోతుంది. ఇట్లా కోర్సుగా ఉండేటువంటి పౌడర్ లాగా రెడీ చేసుకోండి. ఇదే మనకి మెయిన్ అనమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే సోయా చంక్స్ని నేను ఆల్రెడీ వాటర్లో ఒక 10 మినిట్స్ ముందే వేసేసానమాట. అవి కూడా రెడీగా ఉన్నాయి. ఒక ఆనియను కట్ చేసుకుని ఇలా పెట్టుకోండి, కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ వీటితో పాటుగా కరివేపాకు, ఒక పెద్ద టమోటా, అల్లం వెల్లుల్లి పేస్టు, 3 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కట్ చేశాను. అలాగే నెయ్యి కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట. 2 గ్లాసుల రైస్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ బిఫోరే వాటర్లో కడిగి నానబెట్టేశానండి. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మనం ఈజీగా రైస్ ప్రిపేర్ చేసేయడమే అనమాట. స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో ఒక కుక్కర్ పెట్టుకోండి. సో ఈ కుక్కరు హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, మంచిగా వాటర్ అంతా పోయి హీట్ అయ్యాలి. ఇప్పుడు ఏంటంటే నేను పుదీనాని ఒక పెద్ద కట్ట మొత్తం తీసేసి 2 గుప్పుళ్ళు వచ్చేంత వరకు కట్ చేసి కడిగేసి పెట్టేసుకున్నానండి. సో అది కూడా రెడీ పెట్టుకోండి. ఇప్పుడు పాన్ హీట్ అయింది కాబట్టి దీంట్లోకి మనం ఏంటంటే ఆయిల్ యాడ్ చేసుకుందాం. అంటే 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేశానండి. ఇంకొక స్పూన్కి సరిపడా వచ్చేంత వరకు నెయ్యి అయితే యాడ్ చేశానండి. సో ఇలా అనమాట, పేరు నెయ్యి అయినా పర్వాలేదు, ఏదైనా కరిగించిందైనా ఓకే అండి. యాడ్ చేసిన తర్వాత అవి మొత్తం పూర్తిగా కరిగిపోయాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేయండి. వేసి ఇవన్నీ చక్కగా సిమ్లోనే పెట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా మీరు మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వేయాల్సింది ఏంటంటే పుదీనా వేస్తున్నాం అనమాట. ఉన్న పుదీనా అంతా నేను యాడ్ చేసేస్తున్నానండి, సరిపోతుంది. నెక్స్ట్ ఈ పుదీనా వేసిన తర్వాత సోయా చంక్స్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని ఇట్లా గట్టిగా పిండేసి సోయా చంక్స్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ గట్టిగా పిండకపోతే అది నురుగులాగా ఉండి వైట్గా వస్తుంది కదా, అలా ఉంటే నచ్చదనమాట నాకు. సో అందుకని గట్టిగా వాటర్ని పిండేసి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పుదీనా, సోయా చంక్స్ మొత్తం కూడా మంచిగా కలిపేసేయండి మగ్గేంత వరకు. ఈలోపు ఏంటంటే సైడ్న 2 గ్లాసులు వాటర్ కాబట్టి 1.5 గ్లాసు హాట్ వాటర్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను నేను. హాట్ వాటర్ యాడ్ చేద్దాంలే, త్వరగా అయిపోతుంది అని చెప్పి. ఇప్పుడు దీనికి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం నూరి పక్కన పెట్టుకున్నది యాడ్ చేసేయండి. దాంతోపాటుగా టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసి ఇవి మొత్తం కలిసేలాగా ఒకసారి చక్కగా తిప్పేసేయండి. నీట్గా కొంచెం కేర్ఫుల్గా తిప్పండి, సోయా చంక్స్ మెత్తగా అయిపోకుండా. సో ఇవన్నీ కలిసిన తర్వాత మనం పక్కనే కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, కొంచెం అది కూడా యాడ్ చేసుకోండి. ఇంకొంచెం సైడ్ పెట్టండి, లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ తగులుతూ రైస్ తింటే బాగుంటుందన్నమాట. సో నేను అందుకనే మర్చిపోయి మొత్తం యాడ్ చేసి కొంచెం తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు
కొంచెం అంటే కొంచెం పసుపు, అసలు పసుపు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే సోయా చంక్స్ స్మెల్ ఉంటుంది కదా, అది రాకుండా ఉండటం కోసం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాం అనమాట. సో పసుపు యాడ్ చేసి ఇప్పుడు దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ని దీంట్లో యాడ్ చేసేయండి. ఈ పౌడర్ వేసిన తర్వాత మనం గరిటెతో తిప్పుతూ ఉంటే ఆ స్మెల్ భలేగా వస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట మనకి ఫ్రై అవుతూ ఉంటూ. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. టమాటాలు యాడ్ చేసాం కాబట్టి ఉప్పు బాగానే పడుతుందండి, పులుపు ఉంటుంది కాబట్టి. సో దీంతో పాటుగా ఒక ఫుల్ లెమన్ని కూడా స్వీట్ చేసి దాంట్లో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి అని అంటే ఒకసారి గరిటెతో చక్కగా మొత్తం కలిసేంత వరకు కూడా నీట్గా తిప్పేసేయండి. ఇప్పుడు అక్కడ ఉన్న వెజ్జీస్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి చక్కగా. ఇప్పుడు మనం ఏంటి అని అంటే కడిగి పక్కన పెట్టుకున్నాం కదా రైసు, ఆ రైస్ని యాడ్ చేద్దాం. వాటర్ కూడా ఆల్రెడీ కాగిపోయినాయండి, స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. ఇప్పుడు ఈ రైస్ని మొత్తం కూడా మనం యాడ్ చేసుకుందాం దీంట్లోకి. రైస్ యాడ్ చేసేటప్పుడు వాటర్ డ్రైనర్ ఉంటే దాంట్లో డ్రైన్ చేసేసి ఒకేసారి వేసేసినా పర్వాలేదు. నేను ఇట్లా హ్యాండ్తోనే రైస్ అంతా వేసానమాట. సో ఈ విధంగా రైస్ మొత్తం కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. రైస్ వేసిన తర్వాత ఇది మెయిన్ టాస్క్ అనమాట. రైస్ ఎక్కడ ముక్కలు అవ్వకుండా గరిడితో ఒకటే డైరెక్షన్లో నీట్గా తిప్పాలన్నమాట, కొంచెం జాగ్రత్తగా. ఎలా పడితే అలా తిప్పేవనుకో ముక్కలు అయిపోతుంది. ఇప్పుడు ఈ హాట్ వాటర్ను కూడా యాడ్ చేసేయండి. సో ఇప్పుడు మొత్తం మనం కలిపేసుకున్నాం కాబట్టి ఒకసారి ఈ స్టేజ్లో మనకి ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి టేస్ట్ చేసి సరిపోకపోతే మనం ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఉప్పు యాడ్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే కొంచెం సాల్టీగా ఉన్నట్టు ఉంటే అప్పుడు మనకి ఉడికిన తర్వాత కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో నేనైతే సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా కుక్కర్ని మూత పెట్టేసుకుంటున్నానండి. మూత పెట్టేసుకున్న తర్వాత మంచిగా విజిల్స్ వస్తున్నాయి. ఇక్కడ 2 విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతుందండి. కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇంకొక విజిల్ రానిచ్చేసి స్టవ్ని సిమ్లో పెట్టేశానండి. సిమ్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో ప్రెషర్ అంతా పోయింది, ఇలా వచ్చిందనమాట. ఈ సోయా చంక్స్ వెయిట్లెస్ ఉంటాయి కదా, అవి పైకి వచ్చేసినాయి. ఒకసారి మొత్తం కలిపేసి ఎలా ఉంది అనేది చూపిస్తాను. సో ఇట్లా వచ్చేసిందనమాట మంచిగా. పైన కొంచెం అంటే కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. పక్కన పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది కూడా యాడ్ చేస్తున్నాను. సో వేడివేడిగా ఉండంగానే నేను ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసానండి. వదిలేసిన తర్వాత చూసారా చక్కగా రైస్ అనేది మెత్తగా ఉడకాలి, పలుకు పలుకుగా ఉండాలన్నమాట. సరిగ్గా ఉడకకుండా ఉన్న రైస్ అసలు ఇష్టం ఉండదండి నాకు. సో రైస్ అనేది మెత్తగా ఉండాలి. మనం ఆయిల్, నెయ్యి ఇలాంటివి వేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా పొడి పొడిగానే ఉంటుందన్నమాట. అట్లా రైస్ మంచిగా ఉడికితేనే పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా డైజెషన్ బాగా అవుతుంది, మనకు కూడా బాగుంటుంది తినడానికి. సో రైస్ అయితే చక్కగా వచ్చింది, నీట్గా పర్ఫెక్ట్గా ఉందండి, చాలా బాగుంది. మా హస్బెండ్ టేస్ట్ చేస్తున్నారు. అది ఏంటిది అనేది కూడా ఆయనకి చెప్పలేదు, చెప్పకుండా టేస్ట్ చేయమని ఇచ్చానమాట. సో మొత్తానికి అది కొత్తగా అనిపించింది. ఫ్లేవర్ ఉంటుంది కదా మనకి, పుదీనా ఫ్లేవరు, ఆ ఫ్లేవర్ వచ్చేసి తెలిసిపోయిందనమాట ఇది పుదీనా రైసా అని చెప్పి. సో మీల్ మేకర్ పుదీనా రైస్ కాబట్టి నేను ఫస్ట్ టైం చేశాను ఇది. మా హస్బెండ్కి కూడా నచ్చిందనమాట. పుదీనా మీల్ మేకర్ నెక్స్ట్ మా అమ్మకైతే టేస్ట్ చూపిస్తున్నాను. మా అమ్మకి తనకు కూడా టేస్ట్ అంతా బాగుంది అనిపించింది. కాకపోతే మాతో కంపేర్ చేస్తే తనకి కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు అనిపించిందంట. పెరుగు చట్నీ అలాంటి ఏమైనా కాంబినేషన్ సైడ్ డిష్గా చేసుకుంటే సరిపోతుందండి. మీకు కనుక ఈ రేస్ నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ మెంబర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.